అధిక వడ్డీ వ్యాపారుల వల్ల సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కొన్ని రోజులుగా 10 రూపాయల వడ్డీతో సామాన్యులను జలగల్లాగా పీడిస్తున్నా పోలీసులు నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవటం లేదని ఆరోపించారు. అధిక వడ్డీలను అరికట్టాలంటే వారిని జిల్లా బహిష్కరణ చేయడంతో పాటు ఆస్తులు జప్తు చేయాలంటున్న సిపిఐ నాయకులతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. నగరంలో విచ్చలవిడిగా పెట్టరేగిపోతున్నటువంటి అధిక వడ్డీ వ్యాపారస్తులకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ ఎస్పీ కార్యాలయం ముందర ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే అనంతపురంలో ఎక్కువ శాతం అధిక వడ్డీలకు తీసుకున్న వాళ్ళందరూ కూడా వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటి మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రధానమైన డిమాండ్కి అనంతపురంలో వైపున అధిక వడ్డీలు, మరో పైన భూ కబ్జాలు చేస్తున్నారు. దీని మీద సిపిఐ పార్టీగా మీ పాలసీ ఏంది, మీ పోరాటం ఏంది? మరి ప్రధానంగా మేము కమ్యూనిస్ట్ పార్టీగా గత కొన్ని కాలాల నుంచి కూడా ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం. అధిక వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఈ 5 రూపాయలు, 10 రూపాయలు, వారం వడ్డీలు, నెల వడ్డీలు, చూపుడు వడ్డీలు, దీనికి వ్యతిరేకంగా గతం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ దశలవారీగా ఆందోళన చేసింది. అవసరమైతే కరపత్రాలు వేసింది. ప్రత్యక్షంగా కూడా ఆందోళనకు దిగింది. ఎవరైతే వడ్డీ వ్యాపారాన్ని చేస్తున్నారో వారిపైన ప్రత్యక్షంగా కూడా దాడులు కూడా చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అయినప్పటికీ కూడా ఇది ఇంకా కంట్రోల్ కాలే. గతంలో ఎస్పీ అంజనా సినిమా గారు ఉన్నప్పుడు కొద్దిగా మేరకు కంట్రోల్ అయింది. మరి ఈ మధ్య కాలంలో ఈ అధిక వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు పెరిగిపోయాయి. మరి తీవ్ర స్థాయిలో ఒక మనిషిని బలి కొనే పరిస్థితికి కూడా వచ్చాయి. మేము పోలీసు వ్యవస్థకి ఒకటే చెప్తున్నాం, ఇలాంటి ఆగడాలపైన, ఇలాంటి కంప్లైంట్స్ పైన మీరు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే చర్యలు తీసుకోండి. మీరు కూడా ఆ రకంగా మరి గత అధికారులు ఏ రకంగా అయితే పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించారో ఆ రకంగా మీరు కూడా వ్యవహరించాలని చెప్పేసి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీగా ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున దశలవారీ ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రధానంగా ఈరోజు అనంతపురం నగరంలో మీరు పోలీసులను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే అధికంగా వడ్డీలకు తీసుకునే వాళ్ళ అవసరాలు, అవకాశాల కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు కానీ లేదా ఇచ్చినోడు కానీ స్టేషన్కి రావటం లేదు. తీరా శృతి మించిపోయినప్పుడు మాత్రమే స్టేషన్కి వస్తున్నారు. దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. దాని ప్రకారమే మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి దీని మీద ఎవరిది తప్పు అని మీరు అంటారు? ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలు వారి మీద దాడులు జరిగినప్పుడు రక్షించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? పోలీస్ వ్యవస్థ ఉంది, ఇక్కడ ఉన్నట్టు ప్రజాప్రతినిధుల పైన, ఇక్కడ ఉన్నట్టు అధికారుల పైన ఉంది. మరి ఈరోజు వారికి లైసెన్సులు ఇచ్చారా? అధిక వడ్డీలు ఇవ్వమని ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? మరి పోలీసులు ఇచ్చారా? మరి వాళ్ళు ఏ విధంగా అధిక వడ్డీలకు ఇస్తున్నారు? వారం వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు. మరి వాళ్ళు అధిక వడ్డీలు ఇచ్చి మరి వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటే వాళ్ళకి ఏమైనా చట్టాలే చేశారా? వాళ్ళకేమైనా ప్రభుత్వం సక్కర వేరే చట్టాలు ఏమైనా ఇచ్చారా? లైసెన్సులు ఇచ్చారా వాళ్ళకి ఏమన్నా? మరి వాళ్ళు అంతా దుర్మార్గంగా చేసేటప్పుడు మీరు చట్ట పరిధిలో ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మా కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఎస్పీ గారికి అడగడానికి వచ్చాం. నిన్నటి రోజున రవి మరణానికి కారకులైనటువంటి వారిపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకునేవాళ్ళని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు చాలా కుటుంబాల్లో చిన్నాభిన్నం అయిపోవడం కారణంగానే ఒకరి దగ్గర తీసుకున్న అప్పుని మరి ఇంకోరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి ఇతన్ని అప్పు తీర్చడానికి ఈ రకంగా మరి ఆత్మహత్యలు చేసుకునేటువంటి వరకు పరిస్థితి వచ్చింది. మీరు అధిక వడ్డీలకి తీసుకునే వారికి మీరు పార్టీ పరంగా ఏం సూచిస్తారు? ఈరోజు పేదరికంగానే ఈ పని చేస్తుంది. ఎందుకు ఈ పని చేస్తుందంటే పిల్లల్ని బతికించుకోవాలా, సంసారాన్ని కాపాడుకోవాలా అన్నప్పుడు వాళ్ళు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోయి ఒక 10,000 తీసుకుంటే మళ్ళా వారానికే 10,000 వడ్డీ అవుతుంది. ఆ 10,000 కట్టడానికి ఇంకొక 10,000 వడ్డీ చేస్తారు. ఇంకొక 10,000 అట్లా చేసుకుంటేనే లక్షల రూపాయలు ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఇలా ఇండ్లు తాకట్టు పెట్టి ఇలా ఏముంటే పేపర్లు అని కానీ వాళ్ళ దగ్గర పెట్టి ఆ రకంగా వడ్డీకి తీసుకొని ఇలా చేసిన కష్టం అంతా కానీ వాళ్ళకి ఇస్తున్నారు. పల్లెల్లో ఇంతకుముందు మేము పోతా అంటే దున్నపోతులకి ఇవి జల్లీలు గరుచుకుంటా దున్నపోతులు రక్తం అంతగా ఇంత లాభం అవుతాయి జల్లీలు. అట్లా జలిగిల్లాగా వీళ్ళు రక్తం తాగుతున్నారు. అయితే ఇది ఎవరు కఠినంగా శిక్షించాలా? ఒక పక్క పోలీస్ వ్యవస్థ, ఒక పక్క అధికారం ఉన్న పార్టీనే కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన చాట, గెలిచిన చాట, ముఖ్యమంత్రి ఉన్న చాటే చెట్టు కట్టేసి ఒక మహిళను కొడతా అంటే మాట్లాడించే వాళ్ళు లేరు. అదే కాకుండా ధర్మానంలో ఇళ్లలోకి దూరి వడ్డీ వ్యాపారస్తులు దాడులు చేస్తున్నారు. ఈరోజు నిన్న ఎస్పీ ఆఫీస్లోనే ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు. ఇంకెవరికి చెప్పుకోవాలా? నిన్న బ్యాంకులో ఉద్యోగి ఆయన చనిపోయా. ఇలాంటివన్నీ
కుప్పలుగా వస్తున్నాయి. అయితే అనంతపురం నగరంలో చుట్టుపక్కల వడ్డీ వ్యాపారస్తులు రోజు రోజుకు చెలరేగిపోతున్నారు. అదే కాకుండా ఎన్ని 4 స్టేషన్లు ఉన్నాయి, ఒకటి తాలూకా ఉంది. ఈ పోలీసులందరికీ తెలుసు ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే జలగల్లాగా పీడిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ వీళ్ళకి తెలకోకుండా ఏం పోదు, వీళ్ళకి తెలుసు. వీళ్ళు కానీ సరైన చర్యలు తీసుకోలేదు కాబట్టి మీరు అంటున్నారు పోలీసుల మీద. మేము పోలీసులకు వ్యతిరేకం కాదు, వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకము. ప్రజలను చంపుతున్నారు కాబట్టి అది అరికట్టమని చెప్తున్నాం. పోలీసులు అరికట్టలేనప్పుడు ఎవరు వస్తారు? ప్రజలు వస్తారు. దానికి కాబట్టి ప్రజలుగా వచ్చాము, కమ్యూనిస్ట్ పార్టీగా వచ్చాము. మీరు చర్యలు తీసుకోమని ఈరోజు ఎస్పీ గారిని కోరుతున్నాం. అంటే ఎంత పెద్ద అవసరం ఉన్నప్పటికీ కూడా అధిక వడ్డీలకి తీసుకోవడం అనేది ఇది చాలా పెద్ద తప్పిదంగానే అందరూ కూడా భావించాలి. మరి ఇలాంటి అధిక వడ్డీలకి ఇచ్చే వాళ్ళని కూడా పోలీసులు గుర్తించాలి. మరి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరెవరు అధిక వడ్డీలకి ఇస్తున్నారన్న సమాచారం మరి పోలీసుల దగ్గర ఉంది. వాళ్ళందరినీ పిలిపించి రౌడీ షీటర్ల టైపులో మళ్ళీ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి మరి సిపిఐ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ అధిక వడ్డీల మీద పోలీసులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ దశరవారి పోరాటంగా సిపిఐ చేస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు.